ఏంటయ్యా నా జన్మ ధన్యమైంది సార్. జన్మ ధన్యమైంది. అన్నగారిని చూశాను ఆ రోజుల్లో, బాబు గారిని చూసాను. జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది. లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను. మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే సార్ ఈ కాలు తీశారు. ఈ కాలము ఎట్లా ఈ యాక్సిడెంట్ అయింది సార్. అంటే షుగర్ ఉంది నాకు. యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీశారు. మనం 2 సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ నేను సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో. అయితే తర్వాత పడిపోయా. రిజల్ట్ వచ్చిన సంతోషం కూడా ఎన్ఆర్ హాస్పిటల్. తర్వాత ఈ కాలు పైలేరే ఉంది సార్. ఇది ఒక్క కాలు మీద నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా. అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వరం పంపించారు అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ? సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఎక్కడ తెస్తారు ఇవి? ఇక్కడ మన వన్ టౌన్లో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్గా తయారు చేయలేకపోతున్నారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు. మాకేంటంటే మేము ఎక్కువ 10 మంది కలిసి తెచ్చుకుంటాం సార్. మా ఆవిడ సార్ మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. నెలకు 1000 రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 కాదు, మన 1500 అయింది. అంతకుముందేమో హెచ్ఎల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 500 గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె ఇల్లు చాలా అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకుందాం దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు అక్కడ బ్లాక్ చేస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది అనుకోలేదు. మొత్తం కూడా పంచిపెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్, ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారా? మీరు కాకుండా అందరూ పెడుతున్నారా? మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం? మాకు అసలు జన్మ ధన్యమైంది అన్నగారి తర్వాత గారు. చాలా సంతోషం. 3 చేస్తాం. అలాగే సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా. సంతోషం సంతోషం అమ్మా. నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ అమ్మా. హ్యాపీ దివాళీ. ఆయిల్ వేస్తావమ్మా దీంట్లో? ఆయిల్నా? వాటర్ పోసి వెలిగిస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత? బాక్స్ కార్ వస్తుంది సార్ 150 రూపాయలమ్మా. ఇది కొంటున్నారా మందరు? దివాళీగా సార్ అందరూ కొంటున్నారు. ఎన్ని తెప్పించావమ్మా? 500 తెప్పించుకున్నాం. ఎక్కడ తెప్పించావు ఇవన్నీ? ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంటాయి సార్. ఇక్కడ తయారు చేయడం లేదా? తయారు లేదు, హోల్సేల్ మార్కెట్ సార్. ఓకే అమ్మా. మీ యొక్క ఆర్ద్రంలో అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్. జిఎస్టీ తగ్గించారు, మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది. చాలా సంతోషం సార్. అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదా. సూపర్ సార్. సూపర్ 6 కూడా సూపర్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అమ్మా. దీపావళి శుభాకాంక్షలు అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం బ్రదర్, బాగున్నారా? ఆదర్శం సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిన్నే అమరావతి సిఆర్డీ ఆఫీస్ తయారు చేసాం. మీ ఆశీర్వాదాలు సార్. ధైర్యంగా ఉన్నామంటే మీ కారణం. మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి సార్. ఎక్కడ చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్. చాలా బ్రహ్మాండంగా ఉండి చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. ఏంటి బ్రదర్? నేను పాపులర్ సుమార్ పిచ్చయ్య గారి అబ్బాయినండి. ఓ, చుక్కపల్లి పిచ్చయ్య గారి అబ్బాయి. గతంలో కూడా మిమ్మల్ని కలిశాను. నాన్నగారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి కూడా వచ్చారు సార్. నాకు ఐడియా ఉంది. మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట. అప్పుడు అవును, అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు. తిరుపతిలో షాప్ ఉండేది. అవును సార్. మా మనవరాలు సార్ మిమ్మల్ని చూడటానికని వచ్చింది. గుడ్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నామా? ఎక్కడ? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే సార్ జిఎస్టీ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ? మీకు ఎంత ఇచ్చారు? ఏ రేట్లో వస్తుంది? ఇప్పుడు గతంలో 12%, 18% ఉండేది సార్. దాన్ని 5% చేశారు. 18% ఉన్న 13% బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం. బాక్సుల మీద అన్నిటి మీద వేసి 13% బెనిఫిట్ సార్. అదే 10% ఉన్నదాన్నేమో 12 ఉన్నదాన్నేమో 7% పాస్ ఆన్ చేస్తున్నాం. 5 చేశారు. 5 చేశారు. ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా? ఎక్కడమ్మా మీది? ఓకే, మరి నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తున్నామ్మా. ఇప్పుడు తగ్గినాయా రేట్లు? అంటే అది సరే అమ్మా, మీరు కొంటున్నారు కదా, ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది? కొన్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా, ఏంటి మీ యొక్క? అంటే ఎంత బెనిఫిట్ ఉందమ్మా కుటుంబానికి? ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు, మీ కుటుంబం వీటన్నిటి పైన, కొనుగోలు పైన? 5,000 ఖర్చు పెడతారు. 5,000 ఖర్చు పెడితే ఒక 10% తగ్గితే 500 రూపాయలు మిగులుతుంది. అవునమ్మా. ఎల్ఐసి కట్టారా? ప్రీమియం కట్టారా? ఎంత కట్టారు? మీకు మామూలుగా 18% దాంట్లో చేశారు, అంటే 12%, 18% వచ్చింది. ఓకే. ఓకే, గుడ్. నువ్వేం చేస్తావా? హిందూ ఆఫీసులో పనిచేస్తారండి సార్. హిందూ పేపర్ ఆఫీస్. హిందూ పేపర్లో చేస్తారా? ఇక్కడ విజయవాడ, తిరుపతిలో పనిచేస్తావా? 2 పని చేస్తావా? నువ్వేం చదువుతున్నావు? ఏమ్మా? 9th క్లాస్. ఎక్కడ? ఎక్కడ చేస్తున్నా? ఓకే మనకి రండి. ఏమ్మా? చేసామ్మా ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అమ్మా, మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. 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 రా కరెక్ట్. చాలా సంతోషం సార్. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే బాగున్నావా? ఇవన్నీ అమ్ముతున్నావా? ఏమాత్రం అమ్ముతున్నావు? ఏమేమి అమ్ముతున్నావు? ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ట్యాక్స్ ఉండదు సార్. ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది.
ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా? క్యూఆర్ కోడ్ సార్. అవును సార్. ఎవరన్నా క్యాష్ ఎంతమంది? అందరూ క్యూఆర్ కోడ్లో పెడుతున్నారా? అందరూ దీనికే సార్. అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు? మినిమం 100%లో 90% ఏమో దీని ఫోన్పే కొడితే 10% క్యాష్ ఇస్తుంది. 10%కి వచ్చారు. నేను కూడా ఈజీ అయిపోయింది. సార్ థ్యాంక్ యూ. రామ్మా. థ్యాంక్ యూ. ఏంటో ఏం చేస్తున్నారు? ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా? అవును సార్. అవి కూడా పెడుతున్నావా? అవును సార్. ఇదైతే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్. ఎంత టైం వెలుగుతుంది? 8 hours వెలుగుతుంది సార్. అంటే 1 day వాడుకోవచ్చు, లేదా 2 కావచ్చు, బ్యాటరీ లేసి వాడుకోవచ్చు. ఇవి ఎన్ని గంటలు ఉంటాయి? ఇవి సేమ్ అది కూడా 8 hours ఉంటాయండి. ఇవి కూడా 8 hours ఉంటాయి. కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు, కొవ్వొత్తి మోడల్ ఇది. ఇదైతే కనుక దీపం మోడల్. ఇది ఎంత కాస్ట్? ఇది 20 rupees పడుతుంది సార్ మనకి సేల్స్ 20 రూపాయలు. ఇదైతే కనుక 12 rupees అమ్ముతున్నాం. 12 రూపాయలకి అమ్ముతాం. 12 రూపాయలు అమ్ముతున్నాం సార్. ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ మాకు వంటంలో ఉన్నారు, లేదా కలిసికట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం. బొమ్మని తెప్పిస్తారు. ఏంటమ్మా, హ్యాపీ దీపావళి అమ్మా. దీపావళి శుభాకాంక్షలు. ఏం చేస్తారమ్మా మీరు? ఇంట్లో ఇంటర్మీడియట్ అయింది. నువ్వమ్మా? ఇంటర్మీడియట్ అయింది. పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మమ్మీ హౌస్ వైఫ్ సార్, డాడీ ఆటో. మీరమ్మా? టీ స్టాల్ మాది, మా మమ్మీ హౌస్ వైఫ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకేంటి బాగున్నావా? బాగున్నాను సార్. ఇంకేంటి చెప్పు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు వ్యాపారం? అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు వచ్చి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. అన్ని ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు దివాళీ కదా, మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి, స్వెటర్లు. చలికాలం కదా అది, మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు. అంటే సీజనల్ గా ప్రతి ఒక్కటి చేస్తా ఉంటాం. ప్రతి ఒక్కటి ఏ సీజన్ లో మీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మేవాళ్ళం కదా. ఇప్పుడు దీపావళి వచ్చింది, వర్షాలు తగ్గినాయి కదా. మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్వెటర్లు, టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వేర్ ఐటమ్ అన్నమాట. మళ్ళీ ఇది వస్తుంది. అవునండి. ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువుల్ని? అంటే సంవత్సరానికి 3 రకాల వ్యాపారం చేస్తున్నాను. ఇది పండగ ఫెస్టివల్ కదా, రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాం. అలా అవన్నీ 2 days వ్యాపారం అన్నమాట. ఈ 2 daysలో రాఖీలు అమ్ముతాము. అంటే సీజనల్ వ్యాపారాలు చేస్తున్నాం అన్నమాట. సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా? నష్టమైతే ఏం లేదండి. అప్పుడు ఏది మామూలు నీకు? అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా. లేదండి, దానికి తగ్గట్టు అనమాట. ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి పోవాలి కదా నువ్వు. అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు కస్టమర్కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం. నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్వి. అంటే ఏ సీజన్లో ఏమేమి అమ్మాలి? మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సేల్ ఉందన్నమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, దీనివల్ల లాభం ఏంటి? జిఎస్టీ వచ్చిందల్లా అంటే కొంత ముందు 18 ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. దానివల్ల ఇంకొంచెం తక్కువ అమ్మగలుగుతున్నాం. ఎవరు కస్టమర్ 20 rupees అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు 6 కలిపి 100 ఇవ్వగలుగుతున్నాం. అంటే 5 కొంటే 1 ఉచితంగా వస్తుంది. కొంటున్నారు అందరూ? కొంటున్నారు సార్. జిఎస్టీ వల్ల అన్ని తగ్గాయి ధరలు. అవును సార్. నిత్యావసర వాళ్ళకి చాలా తగ్గించారు సార్. ఇప్పుడు 2 స్లాబ్లు పెట్టాం. అవునా సార్? ప్రధానమంత్రి గారు ఒకటి 5%, ఒకటి 18%. అవును సార్. ఇక్కడవన్నీ 0%. అవునండి. ఈ తిండి అవసరాలకు సంబంధించిన చాలా తగ్గించేశారు. పాల మీద తీసేశారు. అవును, పాల మీద తీసేశారు. కొన్ని ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు. అది చేశారు, అవన్నీ చేశాం. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, కర్నూలుకు వచ్చారు. చూసావా? చూసానండి, ప్రోగ్రామ్ చూసావా? దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించాలి? చాలా మందికి కూడా 10% తగ్గినట్టే సార్. ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు 100కి 5 రూపాయలు తగ్గినట్టేగా. ప్రతి కస్టమర్కి కూడాను 100 రూపాయలు పాలకి జిఎస్టీ 5 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు తగ్గించారంటే మాకు 5 రూపాయలు తగ్గినట్టేగా. ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను 10% తగ్గింది సార్. ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు 10,000 రూపీస్ తగ్గించారు సార్. మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా, ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది. ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది, లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది. అంటే ఇదివరకు 100కి 18 రూపాయలు 12 రూపాయలు ఉండేది పడా, ఇప్పుడు అది కూడా తీసేశారు 0. ఓకే. అంటే ఇంతకు ముందు నేను 10,000 కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది. గుడ్. నమస్కారం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మదండి. ఓకే అమ్మా. బాయ్.
నమస్కారం. నమస్తే అమ్మా. ఏంటమ్మా బాగున్నారా? అన్ని వెరైటీలు ఉన్నాయా? అందరికీ, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టీ వల్ల, పన్నులు తగ్గాయి కదా, దానివల్ల లాభాలు ఏంటి? అదే అండి, మరి జిఎస్టీ తగ్గడం వల్ల మేము ఒకటి కొనుక్కునేది రెండు కొనుక్కుంటాం. నువ్వు కొంటున్నావమ్మా? అవునండి, సేల్. మీరేం చేస్తావమ్మా నువ్వు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అమ్మా. మీ ఆయన ఏం చేస్తారమ్మా? లేరమ్మా. పెన్షన్ వస్తుంది 4,000. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పిల్లలు ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిందండి, బాగున్నారు. పెళ్ళికి ఉన్నాడు. ఐటీఐ చదివాను. ఐటీ చదువుకున్నాడు. మన హైకోర్టులోనే లాయర్ గారి కింద కార్ తోలుతాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నీకేమైనా లాభం అనిపిస్తా ఉందమ్మా? నాకు లాభం అనిపిస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి, దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది. బాగుంటుంది, ఫ్రీగా ఉంది. ఉండే డబ్బులతో వెసులుబాటు వస్తూ ఉంది. ఓకే అమ్మా. అన్నీ బాగా చేశారండి, బస్సులు కూడా ఫ్రీగా ఇచ్చారు. మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు, రావచ్చు, తిరగచ్చు. పెన్షన్ 4,000 చేసాం. అదే మరి పన్నులు తగ్గాయి. అన్నీ బాగా చేస్తారు. పేదవాళ్ళకి, పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? సింగనగర్లో అమ్మా. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. మేము ఏం చేస్తారమ్మా? ఏమ్మా? రోజు కూలి పని చేస్తారమ్మా. పిల్లలు ఏం చేస్తారమ్మా? స్కూలు, కాలేజ్. అట్లా ఫ్రీగా మాట్లాడు, మీ ఇంట్లో మాట్లాడు. ఓకే అమ్మా. ఇద్దరికి వచ్చిందమ్మా తల్లికి వందనం. ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా? అవి కూడా వస్తుంది. వస్తున్నాయి కదమ్మా. బస్సులో ఫ్రీగా తిరగచ్చు కదా, శక్తి బస్సులో తిరగచ్చు. ఇప్పుడు ఏమేమి కొంటున్నావమ్మా? ముందుకి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు? రేట్లలో తగ్గిందా జిఎస్టీ వల్ల? వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే? అలా ఏం లేదండి, చాలా బాగా ఇస్తారు. అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు, బాగా చూస్తారు, బాగా చూపిస్తారు. చాలా బాగా ఉంటుందండి షాప్. మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా. మీకు సూపర్ 6 వచ్చాయి, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా. రెండో పక్కన ధరలు తగ్గాయి, కొంత వెసులుబాటు వచ్చిందా? నువ్వేం చేస్తావమ్మా? ఏమ్మా? ఇంట్లో ఉంటామ్మా. మేము ఏం చేస్తారమ్మా? ఓకే అమ్మా. ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మా మీకు? ఇవన్నీ బాగానే. ఏంటా బాగున్నావా? ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లనే ఉందా? పెరిగిందా? ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది, ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది? ఇంతకుముందు మాకు 1,000 రూపీస్ పైన ఉంటే 12% ఉండేదండి. ఇప్పుడు అబోవ్ అప్ టు 2,500 వరకు కూడా 5% చేశారు. అందువల్ల కస్టమర్ ఏంటంటే ఆ 7% డిఫరెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల మాకు కూడా సేల్స్ ఇంతకుముందు ఒకటి కొనుక్కునే వాళ్ళు 12% పే చేయాలి. ఇవాళ ఏంటంటే 5% పే చేస్తారు. 5 వస్తువులు ఉంటే 6 ఉంటున్నారు కాబట్టి 10% మీకు కూడా సేల్స్ పెరుగుతుంది. పెరిగిందండి. 10% కదా, 10 to 20% పెరిగింది. 10 to 20%. అనుకోకుండా దసరా రావడం, దీపావళి రావడం, జిఎస్టీ తగ్గడం, పండుగ వాతావరణంలో అన్నీ ఉన్నాయి. అవునండి. గుడ్. బాగా వ్యాపారం కూడా అన్నీ బాగా జరుగుతున్నాయండి. నేను చెప్తున్నాను కదండి. ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా? సేల్ చేస్తావమ్మా. మీ ఆయన ఏం చేస్తారమ్మా? చిన్న షాప్ పెట్టుకోదమ్మా. పిల్లలు ఏం చేస్తారమ్మా? పాప ఒకటే పాప? మ్యారేజ్ అయిపోయింది. మీరు మీ భర్త ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి. ఎక్కడ ఉంటావమ్మా కాపురం? సింగనగర్లో. ఇక్కడికి ఎంత దూరం? 8 కిలోమీటర్లు. ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో. గ్యాస్ కూడా వస్తూ ఉందా? ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా మీరు ఎంత కస్టమర్సా? మీరేం చేస్తారు? అది ఈ రోడ్లోనే షాప్ సార్, మా బావగారు. మీ బావగారా? కాబట్టి వచ్చి ఈ రోడ్లోనే మాది కూడా షాప్ ఉంది. ఏం షాప్ ఉంది మీది? అది కూడా బట్టల షాప్ సార్. బట్టల షాప్ ఉంది. అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మా బావగారు చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా. ఓకే.
ముందు కంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ బెటర్గానే ఉంది సార్. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా? అవును సార్, గ్యారెంటీగా కంపల్సరీగా మెరుగుపడుతుంది. ఇది ఫస్ట్ మంతే కాబట్టి రానున్న కమింగ్ మంత్స్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఓకే, దట్స్ గుడ్. మీరేం చేస్తారమ్మా? నా వైఫ్ మీరు ఏం పని చేయడం లేదా? షాప్ చూసుకుంటారు సార్. coming వస్తారు షాప్కి? ఓకే, మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎట్రా ఏయ్ ఎట్రా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. తీసుకోమ్మా, రమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుందండి పాలన. గుడ్ గుడ్. ఏం చేస్తారమ్మా మీరు? మేము షాప్ సార్, మాది బట్టల షాప్. బట్టల షాప్ ఉంది. అన్ని బాగా జరుగుతున్నాయమ్మా? బాగా జరుగుతున్నాయి సార్. గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఏంటమ్మా అన్ని కొన్నావా? ఏమేమి కొన్నావమ్మా? దివాళీకి అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్, ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి. ఇప్పుడు ఎన్ని కొంటున్నావమ్మా? కొంటున్నాను సార్. ఇవ్వండి సార్, బూస్ట్ అని, బిస్కెట్స్ అని. ప్లస్ మాకు ఇప్పుడు జిఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి. 18% ఉండే సార్, 280 రూపీస్ ఇదివరకు, 225 వచ్చేసింది. కాఫీ బ్రూ ఇన్స్టెంట్ అట్లానే ఇదివరకు 280 ఉండేది. ఓల్డ్ స్టాక్ మీద ప్రైజెస్ ప్రకారం లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం నువ్వు క్యాలిక్యులేట్ చేసావమ్మా? ఇప్పుడు చేస్తున్నారా? చాలా ఫస్ట్ టైం సార్, ఎప్పుడైనా గ్రాసరీస్ మీద పెరగడమే తప్ప తగ్గడం అన్నది ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్ని ధరలు తగ్గుతున్నాయి. వచ్చి అసలు ఎలా అనేది తెలుసుకొని మరి అసలు ఎలా అవేర్నెస్ కూడా తీసుకొస్తున్నారు. అదేమ్మా, 30 రోజులు పెట్టామ్మా కార్యక్రమం కూడా, ప్రజలందరిలో చైతన్యం రావాలని. అదేమ్మా, గతంలో ఎప్పుడు అసలు ఇలా తగ్గింది లేదు. నిత్యావసరాలు అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్న వాళ్ళకి లేని షాపుల వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి బోర్డు పెట్టమన్నాం, పెట్టారు. సార్ వాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు సార్. ఇదివరకు ట్యాక్స్ అదే 5% వచ్చేసింది. 13% వచ్చింది సార్. దానివల్ల కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది, బెనిఫిట్ వస్తుంది. దానివల్ల మేము ఎంత పర్చేస్ చేయాలి అది కూడా మేము తెలుసుకోగలుగుతున్నాం. బేబీ ఫీడ్స్ వీటి మీద 18 నుంచి 5 వచ్చేసింది. 12 ఉన్న నెయ్యి అవన్నీ 5 వచ్చేసింది. ఇప్పుడు 5, 0 2 ట్యాక్స్లే ఉన్నాయి. దానివల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్ అండి, జెన్యూన్ బెనిఫిట్ వస్తుంది కస్టమర్. నట్స్ కూడా చాలా ప్రైస్ తగ్గింది. ఎంత తగ్గిందమ్మా? అది ఇంతకు ముందు అయితే 18 అలా 12 అలా ఉండేది, ఇప్పుడు 5% కి వచ్చింది. 12% బాదం కానీ మిగతా ఇప్పుడు మీ మారికి అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా? చైతన్యం వచ్చిందా? వచ్చింది సార్. నెల చేసావమ్మా కార్యక్రమాలు. మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది. వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్, మాకు ఎక్కువ కిరాణా షాప్లే కదా సార్. పొద్దున్న వేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి, ఆ సేవింగ్ ఏంటి అనేది కూడా దానివల్ల ఇంకెంత సేవ్ అవుతామో, ఎంత సేవ్ ఒక నెలలో మాకు తెలుస్తుంది. ఎంత తగ్గుతుంది అనుకున్నావమ్మా మీరు? 5,000 మీద రండమ్మా, రండి. 500-600 అలా తగ్గుతుంది. ఆ 500-600 అన్నది మేము బలమైన ఫుడ్ పెట్టాలి, అది బెస్ట్ ఆప్షన్ కదా. తీసుకోవడానికి వచ్చాం సార్. కొంచెం మీకు పిల్లలకి ఇది పెట్టడం కానీ అన్ని చేస్తారు. ఫ్యామిలీకి ఏ పథకాలైనా బాగా అవేర్నెస్ చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. ఆటో వాళ్ళకి 15,000 వేసారు సార్, మా వారికి వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు సార్, మా కుటుంబం అందరి తరఫున నుంచి. తల్లికి వందనం వచ్చింది, దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ వచ్చింది. మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళదైతే లాస్ట్ ఇయర్ 10 ఉండేది, ఇప్పుడు 15 వేసారు. అది వెంటనే రావడం, అది యూస్ అవ్వడం. మీ పిల్లలు చదువుకుంటున్నారమ్మా? ఏం చదువుకుంటారు? అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 8th క్లాస్. 8th క్లాస్ వచ్చిందా? తల్లి కొందరం వచ్చిందా? వచ్చింది సార్. మిమ్మల్ని ఇలా దగ్గర చూస్తామని చాలా చాలా ఏమనుకోకపోతే నిజంగా సార్.
మాకు మంత్లీ ఒక 500 వరకు సేవ్ అవుతుంది, 500 to 600 వరకు సేవ్ అవుతుంది. దాన్ని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్ కి కూడా బాగా మెడిసిన్స్ కూడా తగ్గాయి కదమ్మా. చెప్పగలం చాలా బాగుంది. సార్ మాది 4th జనరేషన్ సార్. ఈ షాపు 1943లో ఎస్టాబ్లిష్ చేశాను సార్. ఇది నాడార్స్ కాఫీ ఇండిపెండెన్స్ కంటే ముందు చేశాను సార్. టోటల్ గా ఇది 83 years షాప్. 83 years షాప్. ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ? మాది మా మిస్సెస్ అండి, మా తమ్ముడు మిస్సెస్, మా అబ్బాయి, మా అమ్మాయి. ఇప్పుడు MBA నువ్వమ్మా? బిట్లోకి వచ్చారు బస్సెస్ కూడా పని వాళ్ళకి రోజుకి 50 రూపీస్ 60 రూపీస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మొన్న అడుగుతుంటే ఇవ్వట్లేదు ఫ్రీ. గూగుల్ ఒకటి చాలా వస్తాయమ్మా, మంచిగా వస్తాయి. ప్లీజ్ 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 సార్, పేపర్ అని ఏమనుకోద్దు సడన్ గా సార్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. అమ్మా. థ్యాంక్ యూ. ఒక్క ఫోటో దిగయ్యా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. ఏంటమ్మా? బాగున్నావా? స్కూల్కి పోతున్నావా? నీ పేరేంటి? హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా నువ్వేనా షాపు? ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా? ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ? ప్యాకేజ్ కొన్ని అన్ని అక్కర్లా వాడాలి కదా. నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్. ఓకే అమ్మా. హాయ్ రమ్మా, రా. సెల్ఫీ కానీ తీసి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. ఎక్కడా? బాగున్నావా? హౌ ఆర్ యూ? నమస్కారం. అమ్మా. అవును సార్, 65 years సార్. థ్యాంక్ యూ. నమస్కారం. సీఎం గారు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగళ్ళు కష్టపడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉంటారు. ఇది బౌద్ధ ధర్మం నుంచి మీకు ఆశీర్వచనం. మంగళం సంతోష దేవత. ఇది నేను ప్రోగ్రాంలు అంతా చేస్తూ ఉంటాను. కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాము. 2 ప్రాజెక్టులు. తప్పకుండా మీరు రండి.